రైట్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఈరోజు విచారణ ముగిసింది. టీటీడీ పోలీసు ఉన్నతాధికారులను కమిషన్ చైర్మన్ సత్యనారాయణమూర్తి మరో 2 రోజుల పాటు విచారించనున్నారు. ఈరోజు ఎస్పీ సుబ్బారాయుడు, మాజీ టీటీడీ జేఈఓ గౌతమి, అప్పటి డీఎస్పీ రమణ్ కుమార్ను కమిషన్ విచారించింది. నిన్న టీటీడీ ఈఓ శ్యామలరావును కమిషన్ చైర్మన్ సత్యనారాయణమూర్తి విచారించారు. కమిషన్ ఇప్పటి వరకు 3 దశలుగా ఈ విచారణను చేపట్టింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే వైకుంఠ ఏకాదశి టోకన్ల ప్రక్రియ కేంద్రంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు దఫాలుగా ఏదైతే ఈ విచారణ మొదలైందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి దశ ఏదైతే ఆయన విచారణకు సంబంధించి చూసుకున్నట్లయితే తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ టోకెన్ల ప్రక్రియ కేంద్రాలు మొత్తం క్యూ లైన్లు ఆయన మొదట దశలో ఆయన అయితే మొత్తం విచారించిన పరిస్థితి అయితే ఉంది. రెండవ దశలో ముఖ్యంగా ఏదైతే ఈ చనిపోయిన వారి కుటుంబీకులు, మరోవైపు వారితో ఉన్న ప్రత్యక్ష సాక్షుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన రెండో దశలో విచారించిన పరిస్థితి అయితే ఉంది. మూడో దశ ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల క్యూ లైన్లు సంబంధించి కావచ్చు, మరోవైపు దర్శన ఏర్పాట్లు అంటే భక్తులకి ఏ విధంగా దర్శన క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారనే దాని మీద మూడో దశలో విచారణ చేశారు. మా నాలుగో దశకు వచ్చేసరికి టీటీడీకి సంబంధించిన అధికారులు, మరోవైపు పోలీసు ఉన్నతాధికారులను విచారించే నేపథ్యంలో నిన్న సంబంధించి మొదట టీటీడీ ఈఓ శ్యామలరావును ఏదైతే టీటీడీకి సంబంధించినటువంటి లాయర్ ఏదైతే అక్కడికి చేరుకున్నారో, నిన్న చేరుకున్న తర్వాత సుమారు 55 నిమిషాల పాటు టీటీడీ ఈఓను అయితే ఆయన విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీని ఏదైతే తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు, మీరు ఎవరినైనా బాధ్యులను ఎవరైనా గుర్తించారా, అంటే దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైనా వారిపై చర్యలు తీసుకున్నారా, ముఖ్యంగా టీటీడీలో పనిచేసినటువంటి అధికారులపై ఏదైనా చర్యలు తీసుకున్నారా, ముఖ్యంగా ఎవరైనా సస్పెండ్ చేశారా అనే దానిపై ప్రధానంగా ఆయన విచారణ జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే గత ఇదిలో మాత్రం మాజీ అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎస్పీని సుబ్బారాయుడు, ఇటు టీటీడీ జేఈఓగా ఉన్నటువంటి గౌతమి, ఏదైతే గోశాల డైరెక్టర్గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి, డిఎస్పీ రమణ్ కుమార్లని అయితే పూర్తిగా కొంతమందిని బదిలీ చేయగా కొంతమంది సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ టీటీడీకి సంబంధించి ఎంతవరకు మీరు చర్యలు తీసుకున్నారు, ముఖ్యంగా ఏదైతే టీటీడీ ఇన్ని రోజులు అవుతుంది అంటే తొక్కిసలాట ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా టీటీడీలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగిన విధానాల కంటే ఇప్పుడు ఏం చేయబోతుంది టీటీడీ, ముఖ్యంగా ఎందుకంటే ఈ టీటీడీకి సంబంధించినటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్స్, మరోవైపు పోలీస్ సిబ్బందికి సంబంధించి వారు ఎవరిపై మీరు కేసులు నమోదు చేయబోతున్నారు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు, ఎంతమంది గుర్తించారు అనే దాన్ని కూడా నిన్న ఆయనైతే క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈరోజు నిన్నటి సంబంధించి మొదటగా చూసుకుంటే నిన్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కూడా ఏదైతే విచారణకి రావాలని చెప్పేసి ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ తెలిపిన నేపథ్యంలో నేను వచ్చి కేవలం నెలన్నర మాత్రమే అయింది, దీని గురించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది, ఎందుకంటే ఫైల్స్ పూర్తి స్థాయిలో నేను పరిశీలించిన తర్వాత దీనికి ఒక నివేదిక ఇస్తానని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ చూసుకునేటువంటి ఏఎస్పీ రవి మనోహరాచారి మాత్రం ఏదైతే ఎస్పీతో వచ్చినప్పటికీ విచారణకైతే ఆయన హాజరవ్వలేదు. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే అప్పటి ఎస్పీ సుబ్బారాయుడు అయితే ఈరోజు ఆయన హాజరయ్యారు. మరోవైపు టీటీడీ మాజీ జేఈఓ గౌతమి కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. అంటే కొంతమంది జనసేన నేతలకు సంబంధించి కావచ్చు, ఎవరైనా లాయర్లని పూర్తిగా ఏదైతే ఈ విచారణలో అయితే వాళ్ళని వారి సమక్షంలోని ఈరోజు విచారణ జరిపిన పరిస్థితి అయితే ఉంది. క్షుణ్ణంగా అంటే ఈరోజు ఉదయం నుంచి అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విచారణ అయితే సాగినట్టయితే తెలుస్తోంది. ఎటువంటి క్వశ్చన్లు వేశారు, ముఖ్యంగా మాజీ ఎస్పీ ఏదైతే సుబ్బారాయుడు ఏం చెప్పారు, ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి విచారణకి సంబంధించి ఏమి అది నిర్ణయం తీసుకోబోతున్నారు, అంటే ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి విచారణ ఏంటి, మరోవైపు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఏ విధంగా విచారించబోతున్నారు, ముఖ్యంగా మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు విచారణకి హాజరవుతున్నారనే సమాచారం అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఈ గోశాల డైరెక్టర్గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి అయితే నిన్న హాజరవ్వలేదు, ఈరోజు హాజరవ్వని పరిస్థితి అయితే ఉంది. ఆయన్ని రేపు హాజరయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే డిఎస్పీ రమణ్ కుమార్ మాత్రం ఈరోజు ఎస్పీతో కలిపి హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ తొక్కిసలాట ఘటన సంబంధించి చూసుకున్నట్టయితే ఒక బైరాపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు
చేసినటువంటి క్యూ లైన్లలో ఒక్కసారిగా ఆ పార్కులో నుంచి ఏ విధంగా ఎందుకు ఆ గేట్లను తీశారు, ముఖ్యంగా దీనిపై ప్రధానంగా డిఎస్పీని అయితే ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వల్లనే, అంటే కేవలం ఆయన చెప్పడం వల్లే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా గేట్లు తెరవడం, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ తొక్కిసలాటగా మొత్తం మీద ఒక్క ప్రాంతంలోనే నలుగురు చనిపోవడం, అంటే ఒక ప్రాంతంలో ఒకరు చనిపోతే ఒక ప్రాంతంలో నలుగురు చనిపోవడంతోనే ఒకంత భారీ స్థాయిలో ఒక విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే ఈ బైరాపట్టడికి సంబంధించి భారీ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ మొదటి నుంచి ఆ క్యూ లైన్ లేకి అనుమతించకుండా ఒక పార్కు లేకి, అంటే ఎటువంటి అనుమతి ఎటువంటి ఏర్పాట్లు లేనటువంటి ఒక పార్కు లేక అందరినీ తరలించి ఒక్కసారిగా వదిలేయడం, అట పోలీస్ అధికారి తీసుకున్నటువంటి నిర్ణయంపై ఇప్పటికే చాలా అనుమానాలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత పోలీసులే ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ వల్లే ఇట్లా జరిగిందని గతంలో కూడా ఎన్నో అనుమానాలు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయన్ని క్షుణ్ణంగా ఆయన అయితే పరిశీలించారు, ముఖ్యంగా ఆయన్ని పూర్తిగా విచారణ జరిపారు. మరోవైపు రేపు జరగనున్నటువంటి విచారణకు సంబంధించి ఒకవేళ టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులే కాదు, మరోవైపు అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించి చాలామందిని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ పనిచేసినటువంటి, అంటే ఆ క్యూ లైన్ల దగ్గర పనిచేసినటువంటి సిబ్బంది ఎస్ఐలు కావచ్చు, ఏఎస్ఐలు, మరోవైపు కానిస్టేబుల్ వరకు అందరూ ప్రతి ఒక్కరూ ఈరోజు విచారణకు అయితే హాజరైనట్టు తెలుస్తుంది. రేపు జరగనున్నటువంటి విచారణకు సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులే కాదు, ఆ కింది స్థాయి ఉద్యోగులు కూడా ఆ క్యూ లైన్కి సంబంధించి ప్రాంతాల్లో వాళ్ళు పనిచేసే ప్రాంతాల్లో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మరి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏం చర్యలు తీసుకోబోతున్నారనేది ఆ జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి వెల్లడించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. మూర్తి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.